తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నన్ను కాపాడండి సార్, నన్ను కాపాడండి ప్లీజ్. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మంత్రి లోకేష్ అన్న గారికి నమస్కారాలు సార్. నేను అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయిపల్లికి చెందిన కరమల ఇబ్రహీం సార్. నేను ఖత్తర్లో ఉంటున్నాను సార్. గత 10 సంవత్సరాల నుంచి ఇంటికి రాలేదు సార్. 1.5 సంవత్సరం నుంచి నన్ను ఖత్తరి వేధిస్తున్నాడు సార్. ట్రావెల్ బ్యాన్ చేశాడు సార్. ఇంటికి రానికుండా నేను ప్రాణాలతో వదలనని చెప్పి బెదిరిస్తున్నాడు సార్. ట్రావెల్ బ్యాన్ చేస్తాడు, కేసులు బరాయించిస్తున్నాడు సార్. అన్ని చేసి నన్ను ఇబ్బందులు పెట్టి నన్ను కాపాడండి సార్. నాకు ప్రాణహాని ఉంది సార్ ఖత్తర్లో సార్. ప్లీజ్ సార్, గల్పులో ఉన్న అక్క చెల్లెళ్ళకు, అన్నదమ్ములకు అందరికీ నా వెనుక ఈ వీడియో షేర్ చేసి పవన్ అన్నకు, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకు షేర్ చేసేట్టుగా కాపాడండి. ఇదే నా లాస్ట్ వీడియో. నేను ఖత్తరీతో ఈ బాధలు భరించలేకున్నాను సార్. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ శ్రీహరి. జీవనోపాధి నిమిత్తం ఖత్తర్ దేశానికి వెళ్ళిన ఓ తెలుగు వ్యక్తి తనకు అక్కడ ప్రాణహాని ఉందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సామాజిక మాధ్యమాల ద్వారా వేడుకుంటున్నాడు. వివరాల్లోకి వెళ్తే అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళవాయిపల్లికి చెందిన కరిమల ఇబ్రహీం 2016లో ఖత్తర్ దేశానికి వెళ్ళాడు. అక్కడ ఒక వ్యాపారి పరిచయం కావడంతో ఇద్దరు వ్యాపారాన్ని ప్రారంభించారు. అయితే 2024లో ఇద్దరి మధ్య వ్యాపార విభేదాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు. అయితే సదరు ఇబ్రహీం తన వాటా తనకివ్వాలని ఆ వ్యాపారి అడగడంతో ఆ వ్యాపారి తనపై అక్రమ కేసులు బనాయించి కేసులు నమోదు చేయించారని బాధితుడు తెలిపారు. అయితే ఆ 4 కేసులు కూడా ఇబ్రహీం కోర్టులో గెలుపొందడంతో భారతదేశ ఎంబసీకి వెళ్ళడం, తన స్వదేశానికి పంపించాలని వేడుకోవడంతో భారతదేశ ఎంబసీ కూడా తన పాస్పోర్టు, అకమా లాంటి అంశాలను ఎత్తుకొని పూర్తి ఇబ్బందులకు గురి చేసి స్వదేశానికి రానివ్వడం లేదని, ఏ క్షణమైనా తనను జైల్లో వేసే అవకాశం ఉందని వేడుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాన్ని తన స్వదేశానికి రప్పించాలని సామాజిక మాధ్యమాల ద్వారా కన్నీటి పర్యంతమవుతున్నాడు. అయితే పూర్తి వివరాలు తన తల్లిగారైన హుసేనమ్మను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నా పేరు కర్మల్ హుసేన్. ఏం జరిగింది, మీకు అబ్బాయి ఎప్పుడు వెళ్ళాడు, ఏందనేది పూర్తి వివరాలు. నా కొడుకు పోయినాడు, అక్కడనే ఉన్నాడు, రాలేదు. నా కొడుకు ఇబ్బరేమో పోయిందే కానీ డబ్బులు పంపేలా. ఈ మధ్య ఫారెన్ పెట్టుకొని డబ్బంతా అక్కడనే కంపెనీ పెట్టుకొని వాడు చేసుకోవాలని ఉన్నాడు. వాడిని డబ్బులు ఇవ్వకుండా ఏం చేసినా డబ్బులు అడిగేసరికి వాడి మీద కోర్టుకు వేసినాడు. కోర్టుకు వచ్చే ధర్మమే 5 కోట్లలో నా కొడుకు గెలిచినాడు. ఏ పొరపాటు లేదు, ఏమి లేకుండా ఇంటికి రానియకుండా బ్లాక్ చేసినాడు. ఇండియాకి రాకుండా నిన్ను ఇంటికి పోనీను, ఇక్కడనే నిన్ను చంపేస్తాను, నేను పాలనగా ఇక్కడనే చేసేస్తాను, నువ్వు ఇండియాకి పోయేది లేదని వాడికి చెప్తాన్నాడు. వాడు వేసాడో ఏం చేస్తాడో చేయటని భయపడి అన్నం నీళ్ళు తినకుండా నా బిడ్డ తిండికి లేక, రూమ్కి లేక నగసాట్లు పడి మేము ఇక్కడి నుంచి డబ్బు వాళ్ళ వెళ్ళడి మేము ఇక్కడి నుంచి డబ్బు నా బిడ్డకు పంపిస్తున్నాము. కోర్టుకి కావాలంటే ఎట్టొచ్చదని నా బిడ్డ కష్టపడి బాధపడి ఏడుస్తున్నాడు. దయచేసి మోడీ అన్నకు, పవన్ కళ్యాణ్ అన్నకు, చంద్రబాబు నాయుడు అన్నకు, లోకేష్ అన్నకు నా బిడ్డను ఇండియాకు మీరు దయచేసి రప్పీకనంటే నా బిడ్డ పానగనం అక్కడే చనిపోతానని చెప్తున్నాడు. నేను నా బిడ్డ అక్కడ చనిపోతే నేను బతుకొని నేను కనుక చచ్చిపోతే ఏదో ఒకటి తాగి మీరందరూ చేరి నా బిడ్డను నాకు ఇల్లు చేర్చండి. మేము కూలీ నాలు చేసుకునైనా మా బిడ్డను తక్కువ మేము బతాము. మాకు అది చాలు. మీరు అదొక సహకారం చేయాలి. మీరు గవర్నమెంట్ అందరూ కలిసి మీరు దయచేసి. సుమన్ టీవీ వారికి నమస్కారములు. నా పేరు కరమల ఇబ్రహీం సార్. నేను ఖత్తర్లో ఉంటాను సార్. 2016లో నేను ఖత్తర్కి వచ్చాను. 2019లో ఒక ఖత్తరీ పరిచయం అయినాడు సార్. ఆ ఖత్తరీ ద్వారా ఒక క్లీనింగ్ కంపెనీని స్థాపించినాను సార్. 2024లో అతనికి నాకు మనస్పర్ధలు వచ్చినాయి సార్. నా దగ్గర నుండి 5 lakhs తీసుకున్నాడు సార్. అందుకని నా డబ్బులు, నా బండి నాకు ఇవ్వు, నేను వేరే ఖత్తరీని చేంజ్ చేసుకుంటాను సార్. అతను లేదని నన్ను బెదిరించి నేను పోలీసులకు ఇప్పించి ఇంటికి పనికన్నా చేస్తాను, నువ్వు ఎక్కడికి పోయేదని చెప్పి బెదిరించాడు సార్. 4వ తేదీ 2వ నెల 2024లో అతని మీద నేను పబ్లిక్ ప్రాసిక్యూషన్లో కేసు వేశాను సార్. తరువాత కోర్టులో విజయాన్ని సాధించాను సార్. అతను కూడా నా మీద 2-3 కేసులు వేశాడు సార్. మొత్తం 4 కేసులు వేశాడు సార్. 4 కోర్టులో కూడా విజయాన్ని సాధించినాను సార్.
3వ నెల 16వ తేదీ 2025లో కోర్టు తీర్పులు అన్నీ అయిపోయినాయి సార్. తర్వాత నేను మన ఇండియా రాయబారి కార్యాలయానికి వెళ్ళాను సార్. అక్కడ నా విషయం అంతా చెప్పి డాక్యుమెంట్స్ అన్ని చూపించేసి నాకు హెల్ప్ చేయండి, అతను నా మీద బ్లాక్ చేశాడు, ట్రావెల్ బ్యాన్ చేస్తున్నాడు, ఇంటికి పోనీయడం లేదు, తర్వాత ఇక్కడ చేంజ్కి పోనీయడం లేదని చెప్పాను సార్. అక్కడ అధికారులు ఎవరు స్పందించలేదు సార్. తర్వాత హ్యూమన్ రైట్స్కి వెళ్ళాను సార్, హ్యూమన్ రైట్స్ మానవ హక్కుల చట్టానికి. అక్కడ డాక్యుమెంట్స్ అన్నీ ఎత్తుకొని అప్లై చేశాను సార్. వాళ్ళు కూడా రెస్పాన్స్ లేదు సార్. లేబర్ కోర్టుకు వెళ్ళాను సార్, అక్కడ కూడా రెస్పాన్స్ ఏం లేదు సార్. తర్వాత ప్రజెంట్లీ ఇప్పుడు అనగా ఈరోజు 2025 5వ నెల 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు నా మద్రాస్ బంద్ చేయించాడు సార్. బంద్ చేయడం అంటే సార్, అతను బంద్ చేయడం వల్ల నాకు పోలీసులు సిఐడీలు ఎనీ టైం నన్ను పట్టుకొని జైల్లో వేయచ్చు, ఎక్కడికైనా తీసుకువెళ్ళచ్చు సార్. నాకు ఆ ఖత్తరీ కఫీల్ నుండి ప్రాణహాని ఉంది సార్. నన్ను రక్షించమని మన ఇండియా గవర్నమెంట్ని కాపాడుతున్నాను సార్. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మంత్రి లోకేష్ అన్నకు విన్నవించుకుంటున్నాను సార్. నన్ను ఇంటికి రప్పించమని కోరుకుంటున్నాను సార్. ఇక్కడ ఖత్తర్లో కఫీల్ నుండి నాకు ప్రాణహాని ఉంది సార్. ఇంతకుముందు గతంలో ఒక వీడియో పంపించాను సార్ మీకు. మీరు స్పందించి నాకు హెల్ప్ చేసి నన్ను ఇండియాకు రప్పించాలని నేను కోరుకుంటున్నాను సార్. నాకు ప్రాణహాని ఉంది సార్. ప్లీజ్ సార్, నన్ను ఇండియాకు రప్పించేట్టుగా మీ సుమన్ టీవీ ద్వారా మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్.